హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి సీరియస్గా రాస్తుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే నేను రాయట్లేదు, గీస్తున్నాను. మనందరికీ ఇష్టమైన వ్యక్తి బొమ్మ అయితే నేను గీయడం జరిగింది. అది ఎవరి బొమ్మ లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ సెప్టెంబర్ 2 ఎవరి బర్త్డేనో మనందరికీ తెలుసు. ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. ఎస్, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా, సెప్టెంబర్ 2. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ రోజే మా పెళ్లి రోజు అనమాట. సో మా పెళ్లి రోజు కదా ఆ రోజు ఆయన్ని కలిసి నేను నా సొంతగా బొమ్మ గీసి ఆయనకి గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకొని ఆ రోజు ఆయన్ని కలుద్దామని ఆయన బొమ్మ అయితే వేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ కలవలేదన్నమాట. బికాజ్ మీరందరూ చూస్తున్నారు కదా 1 వీక్ నుంచి వర్షాలు ఎలా పడుతున్నాయో. అండ్ ఈ వర్షాల వల్ల విజయవాడ ప్రజలు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల వాళ్ళందరూ సేఫ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోలేదు కదా. సో వాళ్ళు కూడా ఇంకా టెన్షన్లో ఉన్నారు ఈ వర్షాల వల్ల. ఈ టైంలో వెళ్ళి కలిసి అలా బొమ్మిస్తే బాగోదు కదా అని చెప్పేసి అని ఆగిపోయాను అనమాట. అండ్ నాకు అపాయింట్మెంట్ కూడా లేదు ఆయన్ని కలవడానికి. బట్ సెకండ్న ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆయన బొమ్మిచ్చి ఆయన్ని కలుద్దాం అనుకున్నాను. అది ఎంత కష్టమైనా సరే ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఇద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. అండ్ నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నాను అనమాట. ఆయన్ని కలవాలి ఆ రోజు, ఎక్కడున్నా సరే ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా ఈ బొమ్మ ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి అని నేను చాలా అనుకున్నాను. బట్ అది జరగలేదు. పర్లేదు, మనకి ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ఆయన్ని కలిసి ఖచ్చితంగా బొమ్మ అయితే ఆయనకి అందజేస్తానన్నమాట. అండ్ మా వాళ్ళందరూ చాలా అన్నారనమాట, అపాయింట్మెంట్ లేకుండా ఎలా కలుస్తావు, అసలు ఎలా వెళ్ళగలుగుతావు అని చెప్పేసి అని. బట్ నాకేంటో అపాయింట్మెంట్ లేకపోయినా సరే ఖచ్చితంగా ఆయన దగ్గరికి అయితే నేను వెళ్తాను అని చెప్పేసి అని నాకైతే నమ్మకం ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా. సో నేను దాన్ని గట్టిగా నమ్మానమాట. ఖచ్చితంగా నేను వెళ్తాను అని చెప్పేసి అని. ఈ వర్షాలు ఇవి కనుక లేకపోయినట్టయితే ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే నేనైతే ఆయన దగ్గరికి వెళ్ళేదాన్ని. బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజైతే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని కలిసి నేను వేసిన ఈ బొమ్మ అయితే ఆయనకి ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట. నేను ఆ పిక్చర్ రిఫరెన్స్గా తీసుకొని ఆ బొమ్మ వేయడం జరిగింది. అండ్ 2 సేమ్గా ఉన్నాయో లేదో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. ఎగ్జాక్ట్గా వచ్చింది అనిపించింది. అండ్ నాకు అనిపించడం కాదు కదా, నేను వేసింది నాకు అనిపిస్తుంది. బట్ మీకు నచ్చాలి కదా, మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చిందో లేదో, అండ్ ఈ బొమ్మ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.